హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రెడ్డి ధర్మారావు. మనం విజయవాడలో గణేష్ నగర్లో 3 BHK ఫ్లాట్ ఇంటీరియర్ చేసాం. ఈ టీవీ ప్యానెల్కి వచ్చేసి WPC రాఫ్టర్స్ యూజ్ చేసాం. బోత్ సైడ్స్ వచ్చేసి బాక్స్ చేయడం జరిగింది షోకేజ్ యూనిట్గా. దానికి మనం బ్లాక్ ప్రొఫైల్ గ్లాస్ ఇచ్చాం విత్ అల్యూమినియం ఫ్రేమ్. ఈ డోర్స్ వల్ల చాలా డీసెంట్ లుక్ వస్తుంది ప్రొఫైల్ డోర్స్ యూజ్ చేయడం వల్ల. మనం ఇక్కడ WPC రాఫ్టర్స్ యూజ్ చేస్తామండి. ఈ రాఫ్టర్స్ వచ్చేసి మనం ఆట్రిక్స్ ఇంటీరియర్ దగ్గర పర్చేస్ చేస్తాం. మనకి ఏ సైట్లో రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళ దగ్గర తీసుకుంటాం. క్వాలిటీ వచ్చేసి చాలా బాగుంటుంది. కింద కూడా ఒక బాక్స్ ఇచ్చాం, స్టోరేజ్ బాక్స్. ఇన్సైడ్ వచ్చేసి వైర్లో ఉంటుందంతా, వైరింగ్ అంతా. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం. ఇది వచ్చేసి హాల్లో మనం సీలింగ్లో డిజైన్ ఇచ్చామండి. దానికి స్పాట్ లైట్లు ఇచ్చాం, ఫోకస్ లైట్ ఇచ్చాం. పూజా మందిర్ డోర్స్ అండి ఇవి. రెండు వైపులా డిజైన్ తీసి ఇచ్చాం. ఒకవైపు గణేశుడు, ఒకవైపు సాయిబాబా. ఇన్సైడ్ వచ్చి చూస్తే కింద బాక్స్ ఇచ్చాం, పైన లెడ్జెస్ ఇచ్చాం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవడానికి. 6 లెడ్జెస్ ఇచ్చాం. కింద వచ్చేసి ప్రసాద్ రేఖ స్టోరేజ్ ఏరియాకి ప్లేస్ ఇవ్వడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో క్రీమ్ కలర్ లామినేట్ యూజ్ చేస్తాం, గ్లాసీ ఫినిష్ లామినేట్. దానికి కాంబినేషన్గా వుడ్ కలర్ యూజ్ చేస్తాం. ఈ డోర్స్లో మనం టీ పట్టి యూజ్ చేయడం జరిగింది. దీనివల్ల మంచి క్లాస్ లుక్ వస్తుంది టీ పట్టి యూజ్ చేయడం వల్ల. పైన వచ్చేసి లిఫ్టప్ డోర్స్ యూజ్ చేసాం. దాంతోపాటు సీలింగ్లో కూడా వుడ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ ప్రొఫైల్ లైట్ కూడా ఇచ్చాం. ప్రొఫైల్ లైట్ వల్ల రూమ్ అనేది హైలైట్ అవుతుంది. దానికి తగ్గట్టు మన ప్యాటర్న్ చూసుకోవాల్సి వస్తుంది. వుడ్ వర్క్ కూడా సీలింగ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి WPC ప్యానల్స్ యూజ్ చేస్తాం. కింద వచ్చేసి డ్రావర్స్ పెట్టాం. ఏదైతే మిర్రర్ ఉందో దానికి అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చాం. ఇది వచ్చేసి పక్కన ఉన్న స్టోరేజ్ బాక్స్ అండి. దానికి టింటెడ్ బ్లాక్ టింటెడ్ గ్లాస్ యూజ్ చేసాం ప్రొఫైల్గా. కిచెన్ అండి, ట్యాండమ్ లైక్ టాల్ యూనిట్ ఇచ్చామండి సైడ్న. ఈ లాఫ్ట్ ఏరియా అంతా బాక్స్ చేసాం స్టోరేజ్ ఏరియాకి. ఓపెన్ డోర్స్ ఇచ్చాం, హ్యాండిల్స్ యూజ్ చేసాం దీనికి ఓపెనింగ్కి. పాటుగా కింద వచ్చేసి జీ ప్రొఫైల్ యూజ్ చేసాం దీనికి కాంట్రాస్ట్గా. అండ్ ట్యాండమ్ బాస్కెట్స్ యూజ్ చేసామండి కిచెన్లో. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో స్లైడింగ్ డోర్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. పైన వచ్చేసి లిఫ్టప్ డోర్స్ ఇచ్చాం. ఇవి స్లైడింగ్ హ్యాండిల్స్ యూజ్ చేసాం. డిజైన్ ఇచ్చి దానికి రెండు వైపులా టీ పట్టి ఇచ్చాం. ఈ రూమ్లో కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చామండి. మ్యాచింగ్ కలర్ యూజ్ చేసాం. WPC ప్యానెల్స్ యూజ్ చేసాం. కింద వచ్చేసి స్టోరేజ్ ఏరియా ఇచ్చాం. దీంతోపాటు సీలింగ్ లైట్స్ అండ్ రోప్ లైట్ ఇచ్చాం సీలింగ్లో. దానివల్ల దీని లుక్ చాలా డిఫరెంట్గా క్లాస్గా కనిపిస్తుంది. ఈ రూమ్లో లామినేట్ వచ్చేసి మనం మార్బుల్ ఫినిష్ సత్వారియా వైట్ మార్బుల్ ఫినిష్ లామినేట్ యూజ్ చేసాం. చూడండి ఎంత క్లాస్గా ఉందో ఈ మార్బుల్ ఫినిష్ లామినేట్. బయట బాల్కనీ ఏరియా కవర్ అయ్యేటున్న ఫ్రెంచ్ డోర్కి మనం వచ్చేసి ఇక్కడ పిల్మెట్ ఇచ్చామండి. దాంతోపాటు ఈ రూమ్లో కూడా ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాం, అల్యూమినియం ప్రొఫైల్. పైన వచ్చేసి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్లో మనం
ప్రొఫైల్ లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ప్రొఫైల్ లైట్లో ప్యాటర్న్ చాలా కీ రోల్ అండి. ప్యాటర్న్ అనేది దాన్ని బట్టి లుక్ వస్తుంది. లాస్ట్ వరకు చూసే ఉంటారు కదా, ఇది ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.